గణకి మే 8 నుంచి ఏపీ పీజీసెట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఏర్పాట్లు. తిరుపతి మే 6 రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్ పరీక్షలు ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 పరీక్షా కేంద్రాల్లో 19,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 143 సబ్జెక్టుల్లో దాదాపు 20,000 పీజీ సీట్ల భర్తీ కోసం ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 3 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల ఫలితాలను మే నెలాఖరులో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్వీయు వీసీ నరసింహరావు తెలిపారు. గణకి యూనివర్సిటీ పోస్టుల పాత నోటిఫికేషన్లు రద్దు, కొత్త నోటిఫికేషన్లకు మార్గం సుగమం. అమరావతి మే 6 రాష్ట్ర యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది నియామకాల కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్లను కూటమి ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో మొత్తం 3,220 బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైనప్పటికీ రోస్టర్ అమలులో జరిగిన పొరపాట్ల కారణంగా న్యాయ వివాదాలు తలెత్తి నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 15వ తేదీన 1,500 యూనివర్సిటీ పోస్టులకు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. పాత నోటిఫికేషన్లు అధికారికంగా రద్దు చేసిన తర్వాతే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. ఉర్దూ యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ అనంతపురం, ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీయు, ఏఎన్యు, ఎస్కేయు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, అంబేడ్కర్ యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ, రాయలసీమ యూనివర్సిటీ, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ, ఆర్జీయూ కేటీ వంటి అనేక విశ్వవిద్యాలయాల్లో వందల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అయితే మంజూరైన మొత్తం పోస్టులకు కాకుండా కేవలం ఖాళీలకు మాత్రమే రోస్టర్ అమలు చేయడంతో వివాదాలు తలెత్తినట్లు అధికారులు పేర్కొన్నారు. గణకి అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో అడ్మిషన్లు 10వ తరగతి విద్యార్థులకు అవకాశం. రామగిరి మే 6 మండలంలోని రామగిరి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ కోరారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని, ఆసక్తి ఉన్న విద్యార్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సూచించారు. నిబిట్ అప్లికేషన్ల కోసం జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపూర్ను సంప్రదించండి. గణకి రజక, పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. అనంతపురం మే 6 జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు రజక ఉద్యోగ విద్యావంతుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. 10వ తరగతిలో 400 మార్కులకు పైగా, ఇంటర్లో 700 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు ఈ పురస్కారాలకు అర్హులని వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించిన పద్మశాలి విద్యార్థులు కూడా ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జింకా సూర్యనారాయణ కోరారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. జూన్ 7న ఉదయం 10 గంటలకు సిండికేట్ నగరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫోన్ నెంబర్లు 98512121, 9001114624, 9441820121, 7981811484. గణకి నిరుద్యోగ యువతకు ఉచిత 2-వీలర్ మెకానిజం శిక్షణ. అనంతపురం మే 6 నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో 2-వీలర్ మెకానిజం మరియు స్వయం ఉపాధి నైపుణ్య కోర్సులో ఉచిత శిక్షణను ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో 2-వీలర్ మెకానిజం, బైక్ రిపేరింగ్, సర్వీసింగ్, ఇంజన్ రిపేర్ వంటి సాంకేతిక అంశాలతో పాటు కస్టమర్ హ్యాండ్లింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై కూడా శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ చదివిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఫోన్ నెంబర్లు 9959428844, 9948771362. గణకి గ్రూప్ డి పరీక్షలకు ఉచిత కోచింగ్.
అనంతపురం మే 6 జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ డి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఖుష్బూ కొఠారి తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలతో పాటు ఏపీ హైకోర్టు గ్రూప్ డి నియామక పరీక్షలకు కూడా ఈ కోచింగ్ అందించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు బయోడేటా, 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు చేసిన తర్వాత దాని ప్రతిని ఈ నెల 20వ తేదీలోగా జిల్లా స్టడీ సర్కిల్ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు తెలిపారు. గణకి వాల్మీకి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. గోరంట్ల మే 6 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, అలాగే ఎంసెట్, ఐఐటి, ఎంబీబీఎస్, సిఏ వంటి కోర్సుల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వాల్మీకి విద్యార్థులకు ప్రోత్సాహక పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నారాయణస్వామి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ మండలాల్లోని వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఫోన్ నెంబర్లు 9440921619, 9490309012, 9418201221, 7981811484. గణకి ముస్లిం విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్ విద్య, ఐఐటి నీట్ కోచింగ్. ఎన్టీఆర్ కలెక్టరేట్ ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తాలీం-ఏ-హునర్ పేరుతో ప్రత్యేక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ రబ్బానీ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించనున్నట్లు వెల్లడించారు. వసతి, భోజనం, పుస్తకాలు, శిక్షణ పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. మొత్తం 250 మంది విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు, మే 15న టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 450 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. తెల్ల రేషన్ కార్డు కలిగిన లేదా తక్కువ ఆదాయం గల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫోన్ నంబర్లు 6303325356, 8978452495. గణకి వెంకటగిరి ఐఐహెచ్టిలో డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు. అమరావతి, తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రగడకోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజారావు తెలిపారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో 3 సంవత్సరాల రెగ్యులర్ ప్రవేశాలతో పాటు 2 సంవత్సరాల లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు మే 30వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. గణకి నీట్ యూజీ ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల. అమరావతి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ఈ నెల 3వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన అన్ని సిరీస్ ప్రశ్నపత్రాల ఆన్సర్ కీలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రాథమిక కీపై అభ్యంతరాలు నమోదు చేసే అవకాశం ఇవ్వలేదని, స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమవుతుందని ఎన్టీఏ పేర్కొంది. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. గణకి 6 వైద్య పోస్టుల భర్తీకి ప్రకటన. అమరావతి, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 6 వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే నియామక ప్రక్రియకు అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని అధికారులు సూచించారు.